అద్దాల అంగడి మాయా ధని సూపుకు నరుని బతుకు బొంగరమై పాయరా నువ్వు మూసుకొని ఉన్నా అది తోసుకొని వస్తుంది నువ్వు తాళం వేసుకున్నా అది గాలం వేస్తుందన్నాం నువ్వు వలిసి నిదురలుంటే అది కుదిపి లేపురన్నా ఎంట్రికంత సందులేదు ఎట్లన జొరబడుతుంది యాడుంది దీని బలం ఎట్లొచ్చినదంటవా నీ చేతులోని సెల్లుతోని షేకాండు ఇస్తుంది దాని సాగు యాడ ఉంటదో దాని సాగుకారి ఎవడో కనుకుందామని చూస్తే కనుకుందామని పోతే అది కార్డు అంటగడుతుంది అద్దాల అంగడి మాయా నువ్వు చెరుకు సాగు చేస్తే నీకు నీ చెంపకు ముద్దిస్తుంది నువ్వు నిమ్మ కొబ్బరిని చూసి నీ నిమ్మ కొబ్బరిని చూసి రమ్మనకనే వస్తుంది నీ నిమ్మ నీరు చెరుకు నీరు కమ్మని కొబ్బెర నీరు గోరంత ఫ్లేవరు విండును సీసంతా నీళ్ళే నిండును ప్రైసు ముద్దెరగొట్టి స్ప్రైట్ చేతికిస్తుంది అద్దాల అంగడి మాయా నువ్వు మామిడి తోట వెతికే నీ తోవనెతికి వస్తుంది బాగా కవిత్వం రాసుకుని బాగా కూర్చొని నేను కూడా రాస్తుంటా ఎట్లా అనంత కాంతి పుంజములతో అలరించే పాడుకోడు నేను సొంతం రాసుకుంటా అది ప్రపంచానికి అడదు గద్దరం నువ్వు మామిడి తోట వెడితే తోవనెతికి వస్తుంది నీ మెరుపజాడ తెలిసి తన నీడ నిడిసి వస్తుంది నీ మామిడదే ఉంటది నీ మెరుపనదే ఉంటది ఘాటును తగ్గిస్తుంది రేటును దంచేస్తుంది సాసు ప్యాకు చేతికిచ్చి సప్పరించమంటది అద్దాల అంగడి మాయా ఇది సామ్రాజ్యవాదం అంటే ఎవనికి అర్థం కాదు ఇది బహుళ జాతి దోపిడంటే బతుకుకు వట్టదు రన్నా ఇది చెప్పే పద్ధతి ఉంటది ఇది హోల్సేల్ మాలంటే అది తెలుగు ఎట్లా వాడాలనో తెలిపినోళ్ళు ఎవరురా ప్రజాకవి వేమన తొలుత మన అన్నమయ్య నాసరు మన గద్దరన్న శుద్ధాల హనుమంతులు గురజాడ మొదలుకొని జనములు నమ్మిన వారు అద్దాల అంగడి మాయ అనే పదము పుట్టుట కొరకు నీవు ఏమి చెయ్యవద్దు అన్నిటినీ మరిసిపోయి అట్లా తిరుగుకుంటూ పోతే ఆ పాట అదే వస్తుంది నువ్వు లోన ఊసోని చేమేంద్రుడు మమ్మట్టుని ఆనందవర్ధనుని కుంతకుని ఒక్కొత్తిని అన్ని చదివితే అప్పుడు అలరించే పద్యమని ఉత్పల చందము కంద పద్యాలు వస్తే ఎవనికి చదివిలు అనబెడతారు పాటలకు మాటలు నేర్పెను నొప్పి మానులకు యుద్ధము నేర్పెను గడిల నుండి జిలువులు బడిన గెరిల్ల దండకు గుండె కాయరా దండకరణ్యపు కొండల పైన పండు వెన్నెలై కాసిందెవరు గద్దరు పాటై కాసింది అది గద్దరు పాటై ఇంకొక్కటే ఉచ్చారం వాడి పని చేస్తా నీ పాలకూర వాడిపోయిన వాలి కొనుకపోతుంది నీ టమాట కుళ్ళిపోయిన మా యాతపోయిన మిత్రుడు నీ టమాట కుళ్ళి పాలవంట ఎగరమంటాడు
కాళ్ళ నొప్పులు వచ్చినాయి. ఎగురొద్దంటే డప్పు లేకుండా ఎగుతాం. ఎందుకంటే అన్ని ప్రమాణాలను అన్ని గోడలు కూలగొట్టుకునే వాడు ప్రజా నిజమైన కవివాడు. నీ టమాటా కుళ్ళిపోయిన పన్నునైన ఉంటది, నీ మొక్కిన మైదా పిండిని సిక్కగా రుబ్బేస్తుంది, కోటింగ్ నీ పుదీన ముదిరిపోయిన వచ్చి కోసుకెళ్తుంది, అన్నిటినీ కలిపి బాగా అదే రుబ్బుతుంటది, కోటింగ్ మసాలాతో కొంగు విసురుతుంటది, మ్యాగి సుట్టల చేసి లొట్టలనే ఇస్తుంది, మ్యాగి సుట్టల చేసి లొట్టలనే ఇస్తుంది. అంతవరకు ఉండదు. ఉడుకు దగ్గక ముందే ఊదు కత్తిరమంటది అద్దాల అంగడి మాయా. చాలా పెద్ద పాట ఇది. ఎట్లంటే జాతర ఆంధ్రలో మొదలైపోయి చింతామణి నాటకం నడుస్తుంటుంది అద్భుతంగా. చింతామణిలో బిలోమంగళుడు చాలా సీరియస్గా వస్తాడు. అక్కడ జాతరలో ఇప్పుడు స్వామివారు ప్రదర్శిస్తున్నా అంటాడు. ఈ రెండు మధ్యలో పంచాయతీ ఇప్పుడు అందుకని బుక్ పేరు కూడా జాతరలాగా మహత్తరమైన తిరునాళ్ళలాగా మార్చిన గౌరన్న వచ్చిందే వాళ్ళ ఇద్దరి కోసం. చక్రపాణి గారు ఆ గౌరన్న రాత్రి కూడా మన గెలవకుండా చాలా చాలా దూరం పోతున్నాను. ఈయన పట్టుకొచ్చిన సంగతి వాళ్ళని వచ్చాను. తర్వాత కాసులు అందరూ మనం చేస్తారు. తర్వాత వచ్చినప్పటి నుంచి మా అప్పసునూరి కనుక ఒక్కటి అంటే వాకిలూడ్చే పని మనిషిని వచ్చినప్పుడు చూసుకొని ఛాయ చేతికిచ్చి మంచి ముచ్చట్లు పెట్టేది. ఇప్పుడు అంటుదోమే పని మనిషిని ఇంట్లకు రానిస్తలేదు. వాకిలూడ్చేటామెనేమో వచ్చిన మాట్లాడదేంది, వాకిలి నుడువానికే వ్యాక్యూమ్ క్లీనర్ వచ్చే, అంటుదోమనీకే బసికిన్నెల దోమనీకే డిష్ వాషర్ వచ్చింది. అన్నిట్లో వచ్చి గుంజి అమెరికా పోతున్నాయి పైసలు. వీళ్ళేమో బడ్జెట్ ఇట్లా, ఆ బడ్జెట్ ఇట్లా. అరే దోసపోతే ఒక్క దేశం కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ బహుళజాతి కంపెనీలతో ప్రపంచాన్ని శాసిస్తున్న సామ్రాజ్యంలో దోపిడీ. ఒక్కడు మాత్రం అందరూ అమర్తసేన్లే కానీ ఊడడుగడు. కనుక మిగిలింది మనకు మిగిలింది కవులు మాట్లాడితే కటకటాలు. కట్టుకావర బటుపోతం విసిరిన కసి కట్టుకావర విసిరిన కసి విసపోర కాటునబడి ఎటుదోయక పారెను కన్నీటి ద్వారా చీడిన పల్లకిల మోసే పీడకులే కొలువు తీరే గోడే మిగిలిన ధీరులకు ఎవరు ఆసరా? విప్లవోద్యమమే ఆసరా. థాంక్యూ.